రేపు ప్రపంచవ్యాప్తంగా కాంతారా చాప్టర్ 1 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీల గురించి మనందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి గారు మొన్న రీసెంట్గా జరిగిన మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన అయితే కన్నడలో అయితే మాట్లాడారు. దాని తర్వాత అది పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది. చాలా అంటే చాలా రచ్చ అయితే అయింది. అయితే నిన్న ఈ కాంతారా సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే మన విజయవాడలో అయితే జరిగిందనమాట. ఆ ఈవెంట్లో మన రిషబ్ శెట్టి గారు తెలుగులో మాట్లాడారు. నిజంగా ఆ గెస్చర్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, ఇంకా మన ప్రభాస్ గారికి, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన అయితే స్టేజ్ మీద నిలబడి అందరికి ధన్యవాదాలు అయితే చెప్పారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్లు ఎందుకు చెప్పారని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ కాంతారా సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసింది మన ప్రభాస్ గారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళింది మన ఎన్టీఆర్ గారు. అలాగే ఈ సినిమాకి టికెట్ హైక్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఆ టికెట్ హైక్స్ ఇచ్చింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. కాబట్టి నిన్న స్టేజ్ మీద అయితే నిలబడి ప్రత్యేకంగా వీళ్ళ ముగ్గురికి ఆయన అయితే థ్యాంక్స్ అయితే చెప్పారు. ఇంకా అలాగే మన తెలుగు వాళ్ళు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, అందరూ బ్రదర్స్ లాగా అయితే ఉండాలని ఆయన అయితే చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చినందుకు మన ఏపీ చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారికి కూడా ధన్యవాదాలు అయితే చెప్తూ ఆయన ఓపెన్ గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ ఆయన మన జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఆయన అయితే నటిస్తున్నారు కదా. ఆ సినిమా ఈవెంట్ వచ్చేసరికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుని ఆయన అయితే వస్తానని స్టేజ్ మీద నుంచుని అయితే చెప్పాడు. నిన్న రాత్రి ఆయన స్పీచ్ విన్న తర్వాత నాకైతే ఏమనిపించిందంటే మనందరం ఒకటే, మనందరం అన్నదమ్ముల్లా కలిసే ఉండాలి తప్ప ఇలా కొట్టుకోకూడదు అని చెప్పినట్టుగా ఆయన స్పీచ్ అయితే నాకైతే అనిపించింది. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ స్పీచ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే అసలు కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్ళిందంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు, మళ్ళీ నిన్న ఇంకో ఈవెంట్ పెట్టి మరి ఆయన అయితే స్పీచ్ అయితే మాట్లాడాల్సి వచ్చింది. ఆ విధంగా అయితే అదైతే అంత దూరం అయితే వెళ్ళింది. కాబట్టి ఈ కాంట్రవర్సీని ఇంకా లాగి పెద్ద చేయటం అనేది అస్సలు కరెక్ట్ కాదనమాట. ఒకరి సినిమాలను ఒకరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలి. అలా సపోర్ట్ చేయడంలో ఎప్పుడు మన తెలుగు వాళ్ళు అయితే ముందే ఉంటారు. మీరు చూసుకోండి, కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఉంది కదా రేపు, దాని యొక్క మన తెలుగు స్టేట్స్ బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 90 కోట్ల షేర్ వస్తేనే ఆ సినిమాకి బ్రేక్ ఏమైనా అయితే అయిద్ది అనమాట. ఒక డబ్బింగ్ సినిమా దగ్గరగా 100 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ వాల్యూ ఉందంటే మన తెలుగు ఆడియన్స్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అంత రేట్లకి వీళ్ళు కొంటారు, వాళ్ళు అమ్ముతారు. ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఇంకా మన తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ సినిమా అయినా సరే మన తెలుగు స్టేట్స్ లో సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో 100-150 పెంచుకోవడానికి అయితే జీవో అయితే వచ్చిందనమాట. నిజంగా మన తెలుగు వాళ్ళకి అవతల వాళ్ళ పైన అంత అక్కస్సు, అంత ఏడుపు ఇవన్నీ ఉంటే ఇవన్నీ అస్సలు జరగవు. మన తెలుగు ఆడియన్స్ సినిమాని అంత ప్రేమిస్తారు కాబట్టే అంత రేటుకి కాంతారా సినిమాని కొన్నారు. ఈరోజు గవర్నమెంట్ కూడా మన ఇతర రాష్ట్రం యొక్క సినిమా అయినా సరే టికెట్ హైక్స్ అయితే ఇచ్చి ఆ సినిమాని అయితే సపోర్ట్ చేస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి, ఓన్లీ మన తెలుగు రాష్ట్రంలో తప్ప తమిళనాడులో కావచ్చు, హిందీలో కావచ్చు ఈ సినిమాకి అయితే హైక్స్ అయితే ఇవ్వలేదు. కర్ణాటకలో ఏ రేట్స్ అయితే ఉన్నాయో దానికి సమానంగానే మన తెలుగు స్టేట్స్లో ఈ కాంతారా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ప్రీమియర్స్ అయితే నైజాం ఏరియాలో అయితే లేవు అనమాట, మన ఏపీలో కూడా లేవు. కర్ణాటకలోనే లిమిటెడ్ ప్రీమియర్స్ అయితే వీళ్ళైతే వేస్తున్నారు. రేపు మార్నింగ్ నుండే షోలు అయితే మొదలవుతాయి. మరి రేపు ఈ విధంగా కాంతారా చాప్టర్ 1 సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అవుతుంది. ఇక మీదటైనా సరే ఇలాంటి కాంట్రవర్సీలు అటు కన్నడలోను ఇటు తెలుగులోను ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నా. సినిమా బాగుంటే ఈ సినిమానైతే ఎవరు ఆపలేరు. ఆల్రెడీ కాంతారా చాప్టర్ 1 సినిమాకి 70-80 కోట్లు ఓన్లీ మన తెలుగులోనే వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 సినిమాకి టాక్ వచ్చిందా? స్కై ఇస్ ద లిమిటెడ్, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని నేనైతే కోరుకుంటున్నా. మన ఓజీ సినిమాతో పాటు ఈ దసరా సీజన్లో ఈ సినిమా కూడా బాగా ఆడాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి ఇంక లాస్ట్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్